ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మెగా డిఎస్సి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆరోపణలైతే చేస్తుంది. జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో వైఎస్ఆర్సీపీ అటాక్ బూమరాంగ్ అయిందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం రాజకీయంగా కౌంటర్ ఇవ్వకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా హాల్ టికెట్ నెంబర్స్, మెరిట్ ర్యాంక్స్, రిజర్వేషన్ రూల్స్, అలానే కట్ ఆఫ్ మార్క్స్ లాంటి డీటెయిల్స్ తో క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. దీంతో ఆరోపణల్లో ఉన్న అనేక అంశాలపై ప్రభుత్వం ఫ్యాక్ట్స్ అయితే బయట పెడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఈ స్ట్రాటజీ వెనుక ఎవరి ప్లానింగ్ ఉందనే చర్చ కూడా మొదలైంది. పార్టీ లోపల బయట చాలా మంది నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రాటజీపై క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ తో పార్టీ అగ్రెసివ్ స్టాండ్ తీసుకొని తర్వాత డిఫెన్స్ లో పడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి ఇష్యూ కూడా అలాంటి సిచ్యువేషన్ నే క్రియేట్ చేసిందని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంత్రి నారా లోకేష్ నేరుగా పొలిటికల్ కౌంటర్ ఇవ్వకుండా డిపార్ట్మెంట్ ద్వారా అఫీషియల్ క్లారిఫికేషన్ రావడం వల్ల డిస్కషన్ అయితే ఫ్యాక్ట్స్ చుట్టూ తిరుగుతుందని కూటమి వర్గాలు చెప్తున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం తమ ఆరోపణలపై ఇంకా వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ ఇష్యూపై పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి డిఎస్సి కాంట్రవర్సీలో ఎవరి వాదన బలంగా ఉంటుందని అయితే చూడాలి.